నెలకు 5,000 రూపాయల జీతంతో వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఇచ్చేశామని చెప్పుకునే ఘన చరిత్ర వైసీపీదేనని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆరోపించారు. సోమవారం పుత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నారని, ఆ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కారణమని అన్నారు. రానున్న 5 సంవత్సరాలలో పరిశ్రమ అభివృద్ధి సూచనలో, ఉద్యోగ అవకాశాల కల్పనలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి భయపడే విధంగా వైసీపీ చేసిందని, వచ్చిన పరిశ్రమలు సైతం పారిపోయే పరిస్థితి కల్పించారని ఆయన విమర్శించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, దోపిడీ రాజ్యమేలిందని, దీంతో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి ఇబ్బందులు పడ్డారని, ఇది వైసీపీ ప్రభుత్వ ఘన చరిత్రని తెలిపారు. దావాస్ లో సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా రాష్ట్రానికి 4 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధమవుతున్నారని గుర్తు చేశారు. అంపశయ్యపై ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు మరలా అభివృద్ధి దిశగా అడుగులు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు భయాందోళన లేకుండా స్వేచ్ఛగా ఉన్నారని, గత ప్రభుత్వంలో ఏది మాట్లాడినా చివరకు సమస్య గురించి చెప్పినా రేషన్ కార్డు తీసివేయటం, పథకాలు రద్దు చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం, పోలీస్ కేసులతో బెదిరించడం వంటివి టీడీపీ ప్రభుత్వం చేయలేదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా ప్రతి సమస్య, దాని పరిష్కారం గురించి మాట్లాడుకునే విధంగా టీడీపీ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో పుత్తూరు పట్టణ రూరల్ నాయకులు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ పరంగా కానీ, హ్యూమన్ డెవలప్మెంట్లో కానీ, ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ ఏ విధంగా చూసినా కూడా 2024 ఎలక్షన్ ముందు కన్నా కూడా 2029 ఎలక్షన్ పోయే నాటికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కంటికి కనిపించేటట్టుగా చూపించే పోతాం. ఉత్తమ మాటలతో కాదు, చేతలతో పోతాం. ఇప్పుడు చెప్పిన ఇండస్ట్రీస్ అన్ని కూడా అన్ని స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ పని ఉపక్రమించున్నాం. మేము మాటలు చెప్పట్లే, ఉన్న వాళ్ళని భయట్లే, ఉన్న ఫ్యాక్టరీస్ని లాక్కోవట్లే. మనం చూసాం కోర్టు కథ, బలవంతంగా లాక్కోవడం, పోలీస్ కేసులు పెడతా అని చెప్పడం, కోర్టులు లాక్కోవడం, భూములు లాక్కోవడం, సజ్జులు లాక్కోవడం, ఎప్పుడు ఇలాంటి చేయలే. మేము ఇంకా కూడా ప్రోత్సహిస్తున్నాం. మీరు పెట్టండి, మా సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాం. తప్పు తప్పు అంటాం, ఒప్పు ఒప్పు అంటాం అని మేము భరోసా ఇస్తున్నాం. ఇవాళ నిజం చెప్పాలంటే యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రజలు చాలా స్వేచ్ఛగా ఉన్నారు. భయంతో ఉండడంలే. ఏం మాట్లాడితే ఏమొస్తుందో, ఏ రేషన్ కార్డు బిరికేస్తారో, ఏ పెన్షన్ బిరికేస్తారో, ఏ ఇల్లు బిరికేస్తారో, ఏమవుతుందన్న భయం అయితే లేనే లేదు. నిస్సందేహంగా ఎవడు కావాల్సిన వాడు చేసుకుంటున్నాడు, తిరగాల్సిన వాడు తిరుగుతున్నాడు, మాట్లాడుతున్నారు. ఆ బేసిక్ అంటే రాజ్యాంగం ఇచ్చే హక్కును కూడా వాళ్ళు ఉల్లంఘించారు. దాన్ని మేము మళ్ళీ పునరుద్ధరించాం.